సో గర్ల్స్ కి మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్, అలాంటి వెళ్ళండి అని చెప్పేసి అంటారు. కన్స్ట్రక్షన్ కి అయితే అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారు. సో ఇస్ ఇస్ అ రైట్ ఫీల్డ్ ఫర్ దెమ్? ఇండియాలో ఒక ఫీలింగ్ ఉంటుంది బేసిక్ గా, ఓ ఫీల్డ్ అయితే అమ్మాయిలు చేయలేరు, ఓ ఫీల్డ్ అయితే ఓన్లీ అబ్బాయిలే చేయగలుగుతారు. బట్ ఎవ్రీబడి కెన్ డూ. ఐ డోంట్ థింక్ జెండర్ విల్ స్టాప్ బీయింగ్ ఎ జియోటెక్నికల్. Yeah, so most of the people they were got internships as a construction material testing. ఎందుకు హైర్ అవుతున్నారు అంటే స్పాన్ ఆఫ్ ద టెక్నీషియన్ ఇన్ ద కంపెనీ ఇస్ మాక్సిమం 6 months. ఈ ఎన్ని సంవత్సరాల లోపు మనం పీ తెచ్చుకుంటే మనకంటూ కంపెనీలో ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఏ టైంలో కొంచెం మాస్టర్స్ యుఎస్ఏలో ఉన్న టాప్ జియో టెక్నికల్ కంపెనీస్ అంటే మీరు ఏమేమి చెప్తారు? కంపెనీ హైర్ చేసుకోవడానికి ఎఫ్ఈని ఏ టర్మ్స్లో చూస్తున్నాము? ఇండియాలో ఎడ్యుకేషన్ మీరు బ్యాచిలర్స్ చదివినప్పుడు ఎలా ఉంది, సో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎలా అనిపించింది? మనకి ఇండియాలో అంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ నాలెడ్జెస్ రావాలి, బుక్లు ఏదన్నా రావాలి, ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ ఏమైనా నాలెడ్జ్ చేస్తారంటే ల్యాబ్స్ అసలు రాదు. ప్రొఫెసర్ ఏం తెలియదు, ఆ టెక్నీషియన్ ఉంటాయి, వాడికి మస్తు నాలెడ్జ్ ఉంటాయి. ప్రొఫెసర్స్ 2014 వచ్చిందంటే అప్పుడే తెలంగాణ వచ్చింది. అప్పుడే మస్తు తెలంగాణలో ఏఈ జాబ్ లక్కీగా ఒక 1 month ముందు వచ్చినా అనుకున్నా. ఎందుకంటే ఏఈ జాబ్ అంటే మా డాడీకి లక్కనే ఉన్నాడు. ఈ రాసుకోవడం మంచి ఏఈ జాబ్ వస్తుంది, మన టేబుల్ కింద వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, శాలరీ వస్తుంది. ఎవ్రీథింగ్ యూ విల్ స్టార్ట్స్ విత్ ద గ్రౌండ్. సో ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ ద గ్రౌండ్ యూ నీడ్ ఎ జియోటెక్నికల్ ఇంజనీర్. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్నమ్స్ పాడ్కాస్ట్ అని చెప్పేసి. పర్టికులర్లీ సివిల్ ఇంజనీర్స్ కోసం అయితే మనం ఒక పాడ్కాస్ట్ సిరీస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. ఈ 4 monthsలో ఐ థింక్ మీరు చూసుంటే సో మోస్ట్ ఎమినెంట్ ప్రొఫెషనల్స్ని హైదరాబాద్ రీజియన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కరెక్ట్ అయ్యి పాడ్కాస్ట్ చేద్దాము. సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కానీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానీ కొంచెం డౌన్ అవుతున్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఒక స్టేజ్లో ఉన్నారు. సో మీరు కనుక కొన్ని ఇన్పుట్స్ ఇస్తే సో డెఫినెట్లీ మా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మెనీ పీపుల్ అయితే పాడ్కాస్ట్ ఓకే అని చెప్పేసి వచ్చారు. వాళ్ళలో మీరు చూస్తే ఎమినెంట్ ప్రొఫెషనాలిటీస్ అయితే ఆల్రెడీ మనం పాడ్కాస్ట్ చేసినాం, ఇంకా చాలామంది లైనప్లో ఉన్నారు పాడ్కాస్ట్ల కోసం. సో అలానే మనకి మంచి వాచ్ టైం వస్తుంది అండ్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలామంది పీపుల్ వాళ్ళకంతటిగా వాళ్ళే మనల్ని కనెక్ట్ అయ్యి మనం పాడ్కాస్ట్ చేద్దాం, నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను సివిల్ ఇంజనీరింగ్లో, ఈరోజు నేను ఈ సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నాను చెప్పి మరీ మనకి రీచ్ అవుట్ అవుతున్నారు. మేము వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ మెనీ పాడ్కాస్ట్. ఈ సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీలో సో ఈ ల్యాక్ ఆఫ్ శాలరీస్ వల్ల చాలామంది సివిల్ నుండి వేరే ఫీల్డ్కి వెళ్తున్నారు. ఇలా అవ్వకూడదు. మన సివిల్లో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్లో మెనీ పీపుల్ ఆర్ అచీవింగ్ దేర్ గోల్స్ అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ శాలరీస్ ఆల్సో అని చెప్పేసి చూపించడం కోసం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో షేర్ విత్ యువర్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అండ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అండ్ చాలా మంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, బబ్నమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరున్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి బబ్నమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూశారు కదా ఇంట్రోలో సో నియర్లీ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రణదీప్ రావుల. సో అన్న అయితే ఈరోజు మనకి ఛాన్స్ ఇచ్చాడు పాడ్కాస్ట్ కి. సో హోప్ నాకైతే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. హోప్ మనం చూద్దాం. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం
అండ్ బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు టైం ఇచ్చి పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ అన్న, అసలు మీ ఇంట్రడక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు జర్నీ, అండ్ ఎక్కడ ఇండియా నుండి ఎక్కడ మీరు బోర్న్ అండ్ బ్రాటప్ ఎలాగా, అండ్ మీ ప్రొఫెషనల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సివిల్ ఇంజనీరింగ్ లో? Okay. I think I'll start with my name first. Okay, yeah. So myself, Pranadeep Rawla, and I did my bachelor's in India, Kakatiya Institute of Technology and Sciences, Warangal. మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడన్నా? Madi Karimnagar. కరీంనగర్. ఓకే, కరీంనగర్ టు Karimnagar to Warangal, yeah. Warangal to USA. ఓకే. So bachelor's, Warangal Kakatiya Institute of Technology, called KITS. Yeah. 2009 to 2013. Yeah, 2000. It's been a while. Yeah. And after that, like I came to USA in 2014 for a master's in civil engineering to Okay. University of South Alabama. ఓకే. సో ఈ గ్యాప్ లో ఇండియాలో మీరు బ్యాచిలర్స్ అయినప్పుడు సో ఎలా ఉందన్న మీకు? ఇండియాలో బ్యాచిలర్స్ చేశారు కదా, సో ఎలా అనిపించింది ఆ బ్యాచిలర్ టైం కానీ? సివిల్ ఇంజనీరింగ్ మనము అండ్ రాయల్ సివిల్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఉంటది. Yeah, మా కిడ్స్ లో ఇంకా బాగుంటది. ఓకే, అవునా? ఓకే, సో ఎలా అనిపించింది మీకు బ్యాచిలర్స్ సివిల్ ఇంజనీరింగ్ చేయడం అనేది? ఇండియాలో బ్యాచిలర్స్ ఎలా ఉంది మీ లైఫ్ ఆ టైంలో? ఇండియాలో అప్పుడు 2009 కదా, అంత పెద్దగా ఎక్స్పోజర్ ఉండకపోయేది. బేసిక్ గా ఏదో బీటెక్ చేద్దాం, అందరిలానే బీటెక్ చేద్దాం కాకపోతే ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఓన్లీ సివిల్ ఆర్ మెకానికల్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ అప్లైడ్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్. ఐ గాట్ సివిల్. సో దెన్ ఐ డిసైడెడ్ ఓకే, ఐల్ బి ద సివిల్ ఇంజనీర్. ఓకే, సో స్టార్టెడ్ ద జర్నీ లైక్ దట్. అండ్ సో సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయగానే పెద్దగా ఏం ఎక్స్పోజర్ ఉందని ఆల్రెడీ చెప్పా కదా. సో అందరితో పాటు వెళ్ళిపోవడమే, జస్ట్ ఏదో జస్ట్ జనరల్ గా నడిచేది అంతే. పెద్దగా తర్వాత ఏం చేయాలి అన్నట్టు ఏమి ఉండదు. సో వన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇండియాలో మాక్సిమం బుక్స్ చదవాలి, థియరిటికల్ గా పోతా ఉంటది చదువుకుంటూనే ప్రాక్టికల్ గా ఏముండదు. బేసిక్ గా ఇంకా అప్పట్లో నాకు తెలిసి ఇంటర్న్షిప్ చేయాలి, ఓ ఫీల్డ్ సైట్స్ కి వెళ్ళేసి ఇట్లా నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నట్టయితే ఏముండదు బేసిక్ గా. సో అలా నడిచేది. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే ఐటీలో అంటే అందరు ఇట్లా యూఎస్ వెళ్తున్నారు అంటే బాగా మనీ సంపాదిస్తారు అన్నట్టు ఉండేది. సో మనం ఎందుకు వెళ్ళకూడదు సివిల్ ఇంజనీరింగ్ లో అన్నట్టు ఒక థాట్ తో స్టార్ట్ చేసిండే. బట్ ఎండెడ్ అప్ గోయింగ్ టు USA in 2014. It took like 1 year. Okay. So I was thinking like okay, ఇక్కడ ఉండాలా. నేను గేట్ రాశాను. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. మేబీ 2000 I think 1700 2000 వచ్చింది. ఓకే. సో NIT వరంగల్ లో అప్లై చేసిండే వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్స్ వచ్చింది. బట్ నాకు ఒక ఏముంది, ఇక్కడ ఉండాలా లేకపోతే ఇక్కడ ఉంటే మనకు శాలరీస్ తక్కువ ఉంటాయి, మేబీ అంత పెద్ద శాలరీస్, మెయిన్ గా శాలరీస్ అంత పెద్దగా ఎక్స్పోజర్ కూడా ఉండకపోవచ్చు. సో ఒకసారి యూఎస్ అయితే ట్రై చేద్దామని యూఎస్ ట్రై చేసిండే 2013 ఎండింగ్ లో. ఓకే. సో 2014 లో ఇక్కడికి వచ్చాను. ఓకే. బట్ ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం లైక్ ఒకప్పుడు తీసుకున్న డెసిషన్ అనేది చాలా హార్డ్ డెసిషన్. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా యూఎస్ఏ రావాలంటే చాలా సింపుల్ గా వచ్చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ బేస్డ్ అండ్ ఫ్యామిలీలో అసలు ఒప్పుకోరా అనేది ఒకటి. అండ్ ఆ టైంలో 2013 అంటే సో ఈవెన్ దో వీ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ లైక్ మనకి అంత నెట్వర్క్ ఉండకపోయి ఉండొచ్చు. అసలు మీరు అసలు సివిల్ లో ఎలా వచ్చారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను ప్లస్ ఇంకొక అతను ఇద్దరం ఉండేది. యాక్చువల్ ముగ్గురం వచ్చాము అనుకుంటా ఉండేది. ఐటీలో చాలా మంది ఉండేది. బేసిక్ గా అసైన్మెంట్స్ అప్పుడు ఇంకా ప్రొఫెసర్స్ అవన్నీ ఇంకా కొంచెం కష్టంగా ఉండేది. అంటే అదే మన ఇండియాలో మాక్సిమం తెలుగులో క్లాసెస్ అన్ని తెలుగులో ఉంటాయి. ఇంకా సివిల్ లో అంటే బేసిక్ గా మొత్తం ఇంకా రాయాలి ఉంటుంది మొత్తం అలాగే జరిగేది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా బేసిక్ గా చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో కంపేర్ టు ఐటీ, బట్ లైక్ సివిల్ లో అయితే చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. మళ్ళీ యూనిట్స్ చేంజ్ ఒకటి ఉంటది. అవును, బేసిక్ గా ఎస్ఐ యూనిట్స్ ఇక్కడ అక్కడ మెట్రిక్స్ ఇక్కడ ఎస్ఐ యూనిట్స్. సో అదొక ప్రాబ్లం ఉంటది. సో నేను మాస్టర్స్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ నా మేజర్ చూస్ చేసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ జియో టెక్నికల్ రెండు కలిపి. ఓకే. సో ఐ వాస్ థింకింగ్ లైక్ అంటే జాబ్ ఏది వస్తే ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే జియో టెక్నికల్ వెళ్ళొచ్చు, ఏదో ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ అన్నట్టు. ఓకే. ఆ టైంలో జస్ట్ మీరు నార్మల్గా మీరు డెసిషన్ తీసేసుకున్నారు, బాగా ఉంది. ఇంట్లో పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారా? లేకపోతే ఏంటి ఆ ప్రాసెస్ కానీ? లేకపోతే అప్పట్లో ఇండియాలో పేరెంట్స్ కి అంటే మా పేరెంట్స్ కి అండ్ నేను మేబీ నేను జనరలైజ్ చేయను, బట్ ఇప్పుడు ఒకరు మా ఊర్లోకి వెళ్ళి ఒకరు అమెరికాకి వెళ్తున్నారు అంటే కొంచెం ఇట్లా పెద్ద వాల్యూ ఉంటుంది బేసిక్ గా.
సో అలా అని ఒకటి ఆలోచించడం, కొంచెం డబ్బులు ఎట్లా సార్ అంటే ఖర్చు అవుతాయి కదా, అంత అఫోర్డ్ చేయగలమా మనము, లోన్ తీసుకోవాలి, మళ్ళీ లోన్ తీసుకుని అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడి ఇక్కడికి వస్తే మళ్ళీ లోన్ ఎట్లా పే అవన్నీ ఉంటాయి కదా. బేసిక్ గా సోషల్ స్టేటస్ చూస్తారు కదా బేసిక్ గా. అటు యూఎస్కి వెళ్తే అబ్బా వీడు యూఎస్కి వెళ్ళి సివిల్, వీడు సివిల్ చేసి యూఎస్కి ఏం చేస్తాడు అన్నట్టు ఉంటది కదా. నాకు అట్లా అంటే కొంచెం ఛాలెంజింగ్ ఉండేది. ఈ సివిల్ యూఎస్ నుంచి ఏం చేస్తారు అన్నట్టు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా చూడండి సివిలా అనేది ఐటీ చాలా మంది ఉంటారు కదా బేసిక్ గా. వచ్చినప్పుడు సివిలా అని అంటే నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అంటే సివిల్ అంటే ఇంకా యూఎస్ కి రాకూడదా అట్లా నాకు ఫీలింగ్ ఉండేది. తర్వాత కొంచెం కష్టపడ్డాం, ఇంకా ఇంటర్న్షిప్స్ అవన్నీ అప్లై చేయడం, అంటే కొంచెం ఫోకస్ గానే ఉండేది బేసిక్ గా మాస్టర్స్ లో ఉన్నప్పుడు. ఐ థింక్ మా అన్నయ్య కూడా మీ టైంలోనే వచ్చింది అనుకుంటా. సో ఐ థింక్ మీరు వచ్చినప్పుడు ట్రంప్ ఉన్నాడా కరెక్ట్ గా 2014 గ్రాడ్యుయేట్ అయ్యడానికి ట్రంప్. సో అంటే ఆ టైంలోనే కరెక్ట్ గా మా అన్న కూడా వచ్చాడు. నేను అడుగుతా, నేను కాలేజ్ లో ఉన్నా కరెక్ట్ గా బ్యాచులర్స్ ఫస్ట్ ఇయర్ అలా ఉన్నా. అన్నని ఇప్పుడు మన నెట్వర్క్ లో ఫ్యామిలీలో ఎవరన్నా అమెరికా వెళ్ళిందంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటది. డెఫినెట్లీ మీరు అన్నట్టే ఆ సోషల్ స్టేటస్ కానీ అవన్నీ. సో మా అన్నని అడిగితే అసలు సివిలే ఉండరా ఇక్కడ అన్నాడు. అంటే అసలు సివిల్ లేకపోతే నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఐ ట్రై ఫర్ ఇటలీ కానీ వీటిల్లో చూస్ చేసుకున్నా. ఏమో మాక్సిమం ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ వెళ్తా ఉంటారు తెలియక. సో ఇక్కడ అసలు ఇలా ఉంది అని చెప్పి తెలియకుండా. బట్ మీరు ఆ టైంలో తెలియకుండా ఎక్కువ సోర్స్ కూడా ఉండదు. ఇప్పటికీ నేను వచ్చినప్పుడు కూడా సివిల్ ఇంజనీర్స్ ఏమన్నా కనెక్ట్ అవుదామంటే ఐ హావెంట్ సీన్ మెనీ పీపుల్. ఓకే మనకి ఒకళ్ళు ఇద్దరిని మాట్లాడి ఓకే బాగుంటదిరా వచ్చేయి అని అంటే వచ్చిన సిచ్యువేషనే కానీ మా అన్నయ్య ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ లో నెట్వర్క్ లో పరిచయం చేసి మాట్లాడి వచ్చినాం. సో మీరు ఆ టైంలో ఇంత రిసోర్సెస్ లేకుండా డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో బట్ అది ఛాలెంజెస్ గ్రేట్ థింగ్ అంటే కొంచెం రీసెర్చ్ చేసి ఉంటే ఎట్లుంటది, స్మాల్ గా కరికులం ఎట్లుంటది, బేసిక్ గా ఎలా అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రొఫెసర్స్ ఉంటారు, అంటే ఎలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, బేసిక్ తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కొంచెం రీసెర్చెస్ ఉంటాయి. బట్ మనకి ఇప్పుడు మనం రీసెర్చ్ చేయడం వేరు. ఇప్పుడు నువ్వు నిన్ను అడిగి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అంటే కొంచెం నాలెడ్జ్ వేరే ఉంటుంది. అంటే కొంచెం ధైర్యం వస్తుంది. కోర్సెస్ పక్కన పెట్టుకుంటే మనం ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆ టైంలో కదా. అంటే ఐటీ వాళ్ళతో వచ్చిండే వాళ్ళకి ఇంకా చాలా మంది ఉండే బేసిక్ గా అకామిడేషన్ అవన్నీ సెట్ అయిపోయేది. ఓకే బేసిక్ గా తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటది అంటే ఎవరైనా చెప్పడానికి అట్లా ఉంటే కొంచెం అది కొంచెం డ్రైవింగ్ ఫోర్స్. అండ్ చేస్తే మనకు కొంచెం తెలుస్తాయి. 100% తెలిసినా అది అందులో 10% నుంచి ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బేసిక్ గా ఓకే మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, మా అన్న తెలిసిన అన్నాడు, ఇట్లా జాబ్లు ఉంటాయట, ఇట్లా అప్లై చేసుకోవచ్చట, ఏదో ఒక ఐడియా ఉంటుంది బేసిక్ జనరల్ గా చిన్నగా ఓ స్కోప్ ఒక అటెన్షన్ గైస్. మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సివిల్ ఇండస్ట్రీలో డెడ్ అండ్ కార్నర్ పాయింట్ లో ఉన్న విషయాల గురించి కూడా మన భవనం పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం. అండ్ చాలా మందికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మన భవనం పాడ్కాస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీ వ్యూస్ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా బూస్ట్. డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టిల్ ఎండ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. అండ్ సివిల్ కమ్యూనిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పటికీ చాలా వీడియోస్ చేద్దాం, అవన్నీ ఐకార్డ్ లో ఇస్తాము, మీకు ఫ్రీ ఉన్న టైంలో చూడండి. అసలు ఏమి తెలియని సిచ్యువేషన్ నుండి అండ్ జస్ట్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ జాబ్ కూడా చెయ్యకుండా ఇక్కడికి వచ్చి నౌ యు ఆర్ ఎ పిఈ ప్రొఫెషనల్ ఇంజనీర్ ఇన్ టెక్సస్, రైట్? టెక్సస్ బేస్డ్ ఎగ్జామ్ కదా రాసింది. ఓకే, దట్ వాస్ గ్రేట్ అండ్ దట్ వాస్ ఇన్స్పైరింగ్. సో నెక్స్ట్ వెళ్తే మనము మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు మీకు జియో టెక్నికల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ చెయ్యాలి అని అనిపించింది? ఏంటి ఇక్కడ మీరు ఏం చూసారు వాటి మీద? బేసిక్ గా జియో టెక్నికల్ ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకోవడానికి అప్లై చేసిన యూనివర్సిటీలో కరికులం బెటర్ అనిపించింది నాకు. కొంచెం స్ట్రక్చరల్స్ అంటే అంత అంటే స్ట్రక్చరల్ సైడ్ వెళ్ళకుండా కొంచెం భయం. అంటే ఫస్ట్ టైం వస్తున్నాం, మనకి ఇక్కడ ఏం తెలుసు. అప్పుడు యూనిట్స్ కూడా బేసిక్ గా స్ట్రక్చరల్ కి ఇండియాకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. జియోటెక్నికల్ అంటే బేసిక్ గా సాయిల్ ట్రాన్స్పోర్టేషన్, మేబీ ఇట్ రిలేటెడ్ టు సాయిల్ బట్ లైక్ యూ హ్యావ్ సంథింగ్ యూ కెన్ లెర్న్ ఇన్ ద సాఫ్ట్వేర్స్. సో అదొకటి నేను బేసిక్ గా చూస్ చేసుకోవడానికి జియోటెక్నికల్ ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకోవడానికి. ఓకే ఓకే, అంటే పెద్దగా యూనిట్స్ తో ప్రాబ్లం ఉండదు, ఈజీ లెర్నింగ్, ఈజీగా మనకు అర్థమవుతుంది. లాంగ్వేజ్ కూడా అంత పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. స్ట్రక్చర్ ఏంటనుకో యూనిట్స్, డ్రెస్ అనాలిసిస్ అండ్ చాలా ఉంటాయి. అమెరికన్ కోడ్ బుక్స్ చాలా ఉంటాయి. సో జియోటెక్నికల్ అనుకో ఉంటది బట్ ఓకే అది తీసుకోవచ్చు మనం. అంటే కొంచెం టైం
అఫోర్డ్ చేస్తే యూ కెన్ లెర్న్ ఈజీ. సో ఓకే నాకు అది అప్పుడు మేబీ నేను 2013లో వచ్చాను కాబట్టి అలా డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు వస్తే మేబీ నా డెసిషన్ వేరే ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ ఉంది, మనకు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలా ఐడియా ఉంటాయి నాకు తెలిసి. ఇది మిమ్మల్ని అడిగే రైట్ క్వశ్చన్ కాదో తెలియదు కానీ, ఎందుకంటే ఇట్ ఆల్మోస్ట్ లైక్ 11 years అయిపోయింది వచ్చి కూడా. సో ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ మీరు బ్యాచిలర్స్ చదివినప్పుడు ఎలా ఉంది, సో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు ప్రొఫెసర్స్ తో కానీ లేకపోతే కైండ్ ఆఫ్ కానీ? ఇండియాలో నేనేం చెప్తా అంటే ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు, నువ్వు బుక్ లో చదువుతావు, ఎగ్జామ్ లో మాక్సిమం బుక్ లోనే వస్తారు. అంతకు మించి అంటే నువ్వు బుక్ ఉన్నదే చదివి నేర్చుకుంటారు, బుక్ ఉన్నదే ఎగ్జామ్ లో వస్తావు, అదే రాస్తావు. ఇక్కడైతే నాకు తెలిసి ఎగ్జామ్స్ ఓపెన్ బుక్ అంటారు, నీ క్లాస్ లో చెప్పేది మాక్సిమం బుక్ లోనే చెప్తారు, కానీ ఎగ్జామ్ లో సినారియోస్ వస్తాయి. అంటే రీసెర్చ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి ఈ ప్రాజెక్ట్ లో ఈ ఇష్యూ ఉంది, సో ఇఫ్ యూఆర్ ఏ జియోటెక్నికల్ ఇంజనీర్, ఇఫ్ యూఆర్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్, ఇఫ్ యూఆర్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్, వాట్ వుడ్ యూ డూ అండ్ హౌ టు క్యాలిక్యులేట్, అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దానికి సొల్యూషన్ ఏంటి, అంటే యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు ఎలా దాన్ని అప్రోచ్ అవుతావు, అట్లీస్ట్ నువ్వు దాన్ని సాల్వ్ చేస్తావా అంత అవసరం లేదు, యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు. అంటే ప్రొఫెసర్స్ కూడా నాకు తెలిసి ఆన్సర్ కోసం, మనకి ఇండియాలో అయితే ఇప్పుడు LHS తీసుకోవాలి, RHS రావాలి, పక్క బుక్ లో ఏదన్నా రావాలి. ఇక్కడ నువ్వు నీ అప్రోచ్ ఏంది, నువ్వు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, మెయిన్ గా అది ఇంపార్టెంట్. దట్స్ కరెక్ట్ అన్న. సో అదైతే నేను కూడా అబ్జర్వ్ చేశా. అండ్ ఇక్కడ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపెన్ బుక్ అయినా సరే బుక్ లో ప్రాసెస్ ఉంటది, మనం పని చేయాలి. ఆ నాలెడ్జ్ తీసుకొని నువ్వు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కి ఎలా అప్రోచ్ అవుతావు, దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది మాస్టర్స్ లో నేను తెలుసుకునేది. ఓకే సో ఆ కైండ్ ఆఫ్ మనకి ఇండియాలో ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఓకే ఇదిగో ఇది వచ్చి ఇది ఆల్ ఇన్ వన్ ఉంటది, దాన్ని చదివేసుకుని అయిపోతే అలా అయిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ పీపుల్ వేర్ నాట్ యూజింగ్ దర్ మైండ్ మేబీ మేబీ ఇప్పుడు చేంజ్ అయిందని నాకు లేదు, కానీ నేనున్నప్పుడు అయితే అంతే, నువ్వు ఏ బుక్ లో ఉందో అది రాయాలి, అదే ఎగ్జామ్ లో వస్తుంది మాక్సిమం. అంతకు మించి నీ ఆలోచన అయితే పెరగదు బేసిక్ గా. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఆలోచించవు, బేసిక్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే కొంచెం మేబీ సివిల్ గా కొంచెం ప్రాక్టికల్ గా చూస్తే నీకు ఐడియా వస్తుంది. బట్ అంత ఆలోచించే ఛాన్స్ కూడా మన ప్రొఫెసర్స్ మనకి ఇయ్యరు అక్కడ. ఇదిగో నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ముందు రోజు అడుగుతాము, ఆయన ఇవ్వకపోతే ఆయన శత్రువులాగా మనం ట్రీట్ చేస్తాము. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ క్వశ్చన్ కనుక రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతాము. సో ల్యాబ్స్ ఉంటాయి, ఆ ల్యాబ్స్ ఏమైనా నాలెడ్జ్ చేస్తారంటే ల్యాబ్స్ అసలు రాదు. ప్రొఫెసర్ ఏం తెలియదు, ఆ టెక్నీషియన్ ఉంటాయి, వాడికి మస్తు నాలెడ్జ్ ఉంటాయి. అది కరెక్ట్, ప్రొఫెసర్ కంటే ఎక్కువ టెక్నీషియన్ బాగా తెలుస్తుంది బేసిక్ గా. అదొక కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఇక్కడ జియోటెక్నికల్ ఇంజనీర్ అనే అతను ఇక్కడ ఏం చేస్తాడు, వాట్స్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? సో డిపెండ్స్ ఆన్ ద ఫర్మ్ టు ఫర్మ్ and depends on the state to state in USA, but I can just say maybe Texas. I worked in Louisiana also. So you get a proposals or maybe projects, you have to bid. So if you have like a 10-acre site and you're building a warehouse or maybe you're building a high-rise building, depends on the geology, like maybe depends on the site conditions. You have like a experienced PE while you're working as like maybe if assume that I'm a staff engineer, I don't have a PE, so I don't have like a experience or anything. I'm an entry level engineer. So నీకు ఒక PE నుంచి నీకు ప్రపోజల్ వస్తుంది బేసిక్ గా. అంటే బేసిక్ గా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యావు కదా, సో 10 acre సైట్ ఉంది, నీకు ఏం బేసిక్ ఐడియా ఉండదు. సో స్కోప్ ప్రిపేర్ చేయాలి. స్కోప్ అంటే ఇప్పుడు వేర్ హౌస్, హై రైజ్ అంటే డిపెండ్స్ ఆన్ ద స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ ని బట్టి నీకు ఎంత సాయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఎంత సాయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి మీన్స్ లైక్ సాయిల్ బోరింగ్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు డ్రిల్ బోరింగ్స్ అండ్ యూ గెట్ ద సాయిల్ ఇన్ఫర్మేషన్. సో టు ఫిగర్ అవుట్ దట్ సాయిల్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ సమ్వన్ హూ ఈస్ టీచింగ్ యూ ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్. సో ప్రపోజల్ ప్రిపేర్ చేసేటప్పుడు నీకు ఎంత సాయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎన్ని బోరింగ్స్ కావాలి, ఆ సాయిల్ బోరింగ్స్ నుంచి వెళ్ళి ఎలాంటి సాయిల్ కండిషన్స్ వస్తాయి, సో దాన్ని బట్టి కాస్ట్ డిజైన్ చేస్తావు, కాస్ట్ ఎస్టిమేట్ అవన్నీ ప్రిపేర్ చేసినాక క్లయింట్స్ ఏం చేస్తే ఓకే నీకు ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చేసింది. బేసిక్ గా వన్స్ యూ స్కెడ్యూల్ ద డ్రిల్లింగ్, ఐ విల్ సే
schedule the drilling. Like I might be talking technically, so I might go easy. So once the project వచ్చినాక బోరింగ్ స్టార్ట్ చేస్తావు. అంటే బోరింగ్ చేయడానికి ఫీల్డ్ కోఆర్డినేటర్స్ కానీ నువ్వు కానీ సైట్కి వెళ్ళి సైట్ విజిట్ చేసేసి ఇన్ని బోరింగ్స్ కావాలి, లేకపోతే కాంట్రాక్టర్ని తీసేసుకొని డ్రిల్ చేస్తావు బోర్స్. ఆ వచ్చిన సాయిల్ ఇన్ఫర్మేషన్ నుంచి వెళ్ళి యు అసైన్ ల్యాబ్ టెస్టింగ్ బేస్డ్ ఆన్ లైక్ వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, అంటే సైజ్ని బట్టి లేకపోతే ఎంత అనాలిసిస్ కావాలి, ఆ ప్రాజెక్ట్కి ఎంత అనాలిసిస్ అవసరం, దాన్ని బట్టి ల్యాబ్ టెస్టింగ్ అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్ సైజ్ అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ యూ అసైన్ ద ల్యాబ్ టెస్టింగ్. ఓకే. సో వచ్చిన ల్యాబ్ టెస్ట్ని బట్టి సో యూ అనలైజ్ ద డేటా, ద ల్యాబ్ డేటా, and using different softwares you calculate the bearing pressures, or like providing different foundations, like shallow spread bearings, or like deep foundations called like maybe drill straight shafts or auger cast coils, or like sometimes you need maybe earth improvements, like at that site you have like lot of waste, or you don't seems that like that site is not perfect for that type of structure. You will do some type of earth improvements. Yes. So you will provide those recommendations. Okay. So basically, I think I'll say that's simple, easy, but you have to learn. So. Okay. So ఓకే. సో ఇందులో నాకు ఒకటి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనము ఐ థింక్ బ్యాచులర్స్ లో మనం చేసే ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా? ల్యాబ్ టెస్ట్ అంటే చాలా సరదాగా చేస్తాం. సో అది ల్యాబ్ టెస్ట్ ఏం కాదులే, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఆ సాయిల్ అంతా చేసి కాంపాక్షన్ చేసేటప్పుడు అందరు కూర్చొని 25 సార్లు అని దాన్ని కొంచెం అంటే ఫీల్డ్ వర్క్ 2-3 కలిసి చేస్తుంటారు కదా, కొంచెం ఫన్ ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే మన క్లాస్ లేకుండా ఏదన్నా ఫన్నే, ల్యాబ్ ఉన్నా ఫన్నే, లేకపోతే గేమ్ ఉన్నా ఫన్నే. సో అది అక్కడ మనం నేర్చుకున్నవి రియల్ గా ఇక్కడ వెళ్ళిపోతాయా, లేకపోతే అక్కడ దాని మీద ఇప్పుడు నేర్చుకునేవాడు దాని మీద కరెక్ట్ ఫోకస్ చేసి నేర్చుకుంటే ఇండస్ట్రీకి వచ్చినాక అవన్నీ నీ ఫింగర్స్ మీద ఉండాలి, సో దట్ ఇండస్ట్రీలో నువ్వు సర్వైవ్ అవుతావు అన్నట్టు మీరేమని చెప్తారు? అవి హెల్ప్ అవుతాయని చెప్తాను బేసిక్ గా. సో నీకు ఒక బెటర్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ల్యాబ్ టెస్ట్ అసైన్ చేయాలి, ల్యాబ్ లో ఇలా చేస్తారు. సో నీకు జస్ట్ డేటా వచ్చినాక ఆ ల్యాబ్ ఇప్పుడు నువ్వు రిజల్ట్స్ చూసినావు, నువ్వు 10 ఎక్స్పెక్ట్ చేసినావు, 20 ఉంది. సో నువ్వు ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేసి ఈ డేటా ఇలా ఎందుకు వచ్చింది అని అడగడానికి నీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో నీకు 10 చేసే బదులు నీకు 20 వచ్చిందంటే, సో ఇక్కడ ప్రొసీజర్ ఏదో రాంగ్ చేశాడు నువ్వు అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు అట్లీస్ట్ టెక్నీషియన్ క్వశ్చన్ నువ్వు 25 క్లోజ్ చేసినావా, 10 క్లోజ్ చేసినావా, అంటే బేసిక్ గా దాన్ని బట్టి నీకు ఐడియా వస్తుంది అంటే ఈ వాల్యూ తప్పు, సో ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏదో కొంచెం అన్న బేసిక్ గా ల్యాబ్ టెస్ట్ ఐడియా నీకు ఉంటే అది టెక్నీషియన్ అడగచ్చు. నువ్వు లేకపోతే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ డమ్ క్వశ్చన్ అడిగినావు అనుకో, యువర్ ఇంజనీర్ and you are talking to a technician and you ask some silly question, you won't feel like you are engineer that day, or maybe నీకు అనిపించదు బేసిక్ గా. అంటే ఆ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ ఏ క్వశ్చన్ అడగాలి, ఎందుకు ఇలా వచ్చింది, మేబీ టెక్నీషియన్ చెప్తాడు కావచ్చు, కాకపోతే ఆ టెక్నీషియన్ కరెక్ట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా, లేదు నేను కరెక్ట్ చేసా ఇలా, లేదు నువ్వు రాంగ్ చేసినావు, 25 క్లోజ్ యూజ్ చేయాలి లేకపోతే 10 క్లోజ్ యూజ్ చేయాలి. సమ్ అదర్ లైక్ డిపెండ్స్ ఆన్ ద టెస్ట్ ప్రొసీజర్, లైక్ దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ టెస్ట్ ప్రొసీజర్స్. ఓకే. సో నీకు ఒక ఐడియా ఉంటే నీకు అంటే ఎవరన్నా అడగడానికి లేకపోతే ఎలా వస్తుంది డేటా ఐడియా ఉంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ రిపోర్ట్ వేరే ఫర్మ్ పంపించినావు, క్లయింట్ పంపించినావు, నేను ఇక్కడ వేరే రిపోర్ట్ చేశాను పక్కన సైట్, నాకు ఇలాంటి డేటా లేదు, నీకు ఎందుకు ఇలా వచ్చిందంటే నువ్వు అట్లీస్ట్ ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా నీకు ఐడియా ఉండాలి కదా. సో ఐ వుడ్ సజెస్ట్ మేబీ గెటింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ బీటెక్ ఆర్ మేబీ ల్యాబ్, ఇట్స్ ఇంపార్టెంట్. మనం ఏదైతే ల్యాబ్ లో టెస్ట్ చేస్తామో దాన్ని 1-2 సార్లు మనం కరెక్ట్ గా అర్థం చేస్తే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈజీగా మనం. ఓకే. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే గర్ల్స్. సో ఇప్పుడు ఈ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అనేది, సో గర్ల్స్ కి మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్ అలాంటి వెళ్ళండి అని చెప్పేసి అంటారు. కన్స్ట్రక్షన్ కి అయితే అసలు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారు. కొంతమందికి సాయిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, జియో టెక్నికల్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇస్ దిస్ అ రైట్ ఫీల్డ్ ఫర్ దెమ్, ఆర్ లైక్ ఇది కూడా మళ్ళీ కొంచెం హార్డ్ వర్క్ ఉండేటట్ట, లేకపోతే సో ఇండియాలో ఒక ఫీలింగ్ ఉంటుంది బేసిక్ గా, అమ్మాయిలు ఇది ఓ ఫీల్డ్ అయితే అమ్మాయిలు చేయలేరు, ఓ ఫీల్డ్ అయితే ఓన్లీ అబ్బాయిలే చేయగలుగుతారు. బేసిక్గా నేను ఇక్కడ యుఎస్ లో నా ఆఫీస్ లో బేసిక్ గా మా సూపర్వైజర్ ఫీమేల్, నా టీమ్ కాకుండా పక్క టీంలో ఇంజనీర్స్ ఫీమేల్ లైక్ 5-6 మెంబర్స్ ఉంటారు. ఒక 10 మెంబర్స్ లో 4 మెంబర్స్ ఫీమేల్స్ ఉంటారు, 6 మెంబర్స్ మేల్ ఉంటారు. బేసిక్ గా నీకు ప్యాషన్ ఉంటే నువ్వు రోజు ఫీల్డ్కి ఏం వెళ్ళవు. సో ఫస్ట్ 1 year వెళ్తావు మ్యాక్సిమం, అది కూడా నీకు
ఫీల్డ్ ఎలా ఉంటుంది, స్కోప్ అంటే సైట్స్ ఎలా ఉంటాయి, ఎలా డీల్ చేయాలి, నీకు సైట్ కండిషన్స్ ఏంటి, మనం డ్రిల్ చేయడానికి వాడే ప్రొసీజర్స్ ఏంటి, ఎలా డేటా ఎలా సాయిల్ రిట్రీవ్ చేస్తారు అంటే బేసిక్ ఐడియా కోసం. బట్ ఎవ్రీబడి కెన్ డూ, లైక్ ఫీమేల్స్ ఆల్సో, లైక్ మేల్ ఆల్సో, ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ జెండర్, ఐ డోంట్ థింక్ జెండర్ విల్ స్టాప్ బీయింగ్ ఏ జియోటెక్నికల్ ఇంజనీర్. యా, సో దట్స్ అ గ్రేట్ ఆన్సర్. సో డెఫినెట్లీ నేను కూడా చూసిన దాని ప్రకారం ఇప్పుడు స్ట్రక్చర్స్ లో అయినా సో మెనీ పీపుల్ గర్ల్స్ అంటే ఇట్స్ లైక్ పై పొజిషన్ లోనే గర్ల్స్ ఉన్నారు ఆల్మోస్ట్. సో ఇండియాలోనే మన పీపుల్ డిఫరెన్షియేట్ చేస్తారు కానీ గర్ల్స్ ఇది గర్ల్స్ అది ఇదే చేయాలి అని చెప్పేసి వీళ్ళు కూడా అలా ట్రైన్ అయిపోతారు. సో వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ని అర్థం చేసుకోకుండా నేను ఇదే చేయగలను అని చెప్పేసి అలా మౌల్డ్ అయిపోతారు. బట్ యూఎస్ఏలో ఏంటంటే everything you can do, everything you can be as a construction manager and you can be as a geotechnical and structural and environmental engineering ఈ క్యాపబిలిటీ మళ్ళీ మీ దగ్గర నుండి కూడా అది ఉండడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. మళ్ళీ జియోటెక్నికల్ ఇంజనీర్ అంటే ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళాలి, ఓన్లీ ఫీల్డ్లోనే వర్క్ ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది జనాలకి. బట్ నాకు తెలిసినంత వరకు నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి వెళ్ళి జియోటెక్నికల్లో రెండు ఉంటాయి బేసిక్గా, జియోటెక్నికల్ అండ్ కన్స్ట్రక్షన్, like construction materials testing. Okay. Yeah. So if you choose construction material testing, you have to be in the field most of the time. Okay. Understood. Until unless, like maybe if you are working in a small firm, you need to be in the field like most of the time. But like if you are working in a like a larger firm or most reputed MNCs, you don't have to go to the field. You have technicians. You will get the data from there. Okay. And you will work on the reports. Okay. Like analyze the data. And providing the reports to the clients. Okay. It doesn't have to go to the field. Okay. In the geotechnical also same way. Like in a small company, field technicians under చిన్న కంపెనీలో maybe engineers, 1 or 2 technicians అలా ఉంటారు. So you have to go to the field. Like it depends on the company, which company you're working for. So geotechnical lo maximum I'll say maybe if you have to go to the field, maybe if there is an issue, maybe 40% you go to the field. And construction materials testing, you might go like 60% to the field. Okay. So it's both are related, but you go depends on the which life you choose. Yeah, understood. Okay, that was great. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఎవరైతే ఇక్కడ మాస్టర్స్ చేసి జాబ్లు వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వర్ గాట్ ఇంటర్న్షిప్స్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్. అదే సో మేబీ అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో లేకపోతే అక్కడ చేసే వాళ్ళు తక్కువ ఇప్పుడు మన వాళ్ళని గ్రాప్ చేస్తున్నారు అనేది సో మీరే చెప్పాలి. సో కన్స్ట్రక్షన్ అదొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ టెస్టింగ్ టెక్నీషియన్స్. ఓకే. సో యూఆర్ నాట్ ఇంజనీర్, టెక్నీషియన్స్, బట్ యూ లెర్న్ లాట్. సో యాజ్ ఐ సెడ్ యూ హ్యావ్ టు లెర్న్ ద ల్యాబ్ టు అండర్స్టాండ్ బెటర్ ఇంజనీరింగ్. లైక్ ఏమైతుంది ఫీల్డ్ లో, ఎలా చేస్తారు ఈ టెస్ట్ లని. సో ఇట్స్ సేమ్ రిలేటెడ్ టు సేమ్ థింగ్. ఎందుకు హైర్ చేసుకుంటారు, ఎందుకు హైర్ అవుతున్నారు అంటే ఆ ఫీల్డ్ లో టెక్నీషియన్ ఫీల్డ్ లో ద స్పాన్ ఆఫ్ ద టెక్నీషియన్ ఇన్ ద కంపెనీ ఇస్ మాక్సిమం 6 months. Just 6 months. So okay, until unless like you are very interested in that field or you are very passionate, then you'll continue. Okay. So most of the entry level people who joined as a technician, they won't stay for long. So always companies look for those people like a technician. Okay. Every time you open a company career site or some career whatever that called, but careers, so you will see a technician positions a lot. Yeah, that's the reason. So okay. say now I understood why, because people are getting many jobs. So I thought of okay, maybe అది మనకు సంబంధించింది కాదు కదా ఒక మెటీరియల్ టెస్టింగ్ అనేది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ నౌ ఐ హావ్ అండర్స్టూడ్ లైక్ ఓకే ఈ స్పాన్ తక్కువ ఉండడం వల్ల మనోళ్ళు ఏంటంటే ఈగర్ గా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఉంటారు. ఓకే, కాబట్టి అందులో ఒకసారి సక్సెస్ అయితే కంపెనీస్ మాక్సిమం పిఎం రోల్స్ అంటే నువ్వు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, నీకు ఆ ఏఎస్టీఎం స్టాండర్డ్స్, ఆస్టో స్టాండర్డ్స్ ఐడియా వస్తుంది బేసిక్ గా. సో నువ్వు గెట్ ఇన్ టు ద పిఎం రోల్స్ అండ్ గ్రోత్ చూసుకోవచ్చు. సో ఈ బేసిస్ లో స్టార్టింగ్ లో ఈ మెటీరియల్ టెస్టింగ్ మీద ఉండి, సో జియో టెక్నికల్ మీద ప్యాషన్ ఉండి ఈ మెటీరియల్ టెస్టింగ్ ని గ్రాప్ చేసి సో నెక్స్ట్ జియో టెక్నికల్ రోల్ కి వెళ్ళి హౌ వీ కెన్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అని చెప్పేసి, సో దెన్ వన్స్ యూ గాట్ ఎఫ్ఈ అండ్ గోయింగ్ ఫర్దర్ ఇస్ అ గ్రేట్ చాయిస్. So that's I would suggest maybe ask your supervisor while you're working, hey,
I'm doing this, I want to be an PM, so I can prepare the proposals. I want to be an engineer, not a technician for a long time. So you just need to get into the field, and so that's an opportunity to get into a company. So once you get into the company, you learn the things, how fast you're learning, and get into a PM role also, it depends on you. But if you choose to, okay, I'm going to the field, it's fun, if you're going to stay there until unless like you trying to learn and getting familiar with the ASTO standards or ASTM standards, and communicating with your supervisor, and conveying that like you want to be an engineer. So otherwise nobody cares. If you want to be in the field for like 6 months, more than companies won't hire any technicians until unless you need to tell your supervisor. సో నువ్వు ఆ టెక్నీషియన్ పొజిషన్ అనుకో, కంపెనీకి లాభమే. బేసిక్గా వేరే వాళ్ళని హైర్ చేసుకునే పని ఉండదు. లాంగ్ టర్మ్ అంటే నాకు పని ఉంది, కార్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నా, పోతున్నా, ఫీల్డ్ లో ఉంటున్నా, నడుస్తుంది అంటే ఇంకా అట్లే ఉంటుంది. బేసిక్ గా అదే టైంలో ఇంకా నువ్వు ఎఫ్ఈ ఫోకస్. ఎఫ్ఈ అనేది నేను ఒక్క సజెషన్, అంటే నువ్వు ఎఫ్ఈ గురించి చెప్పావు కదా, ఎఫ్ఈ తీసుకోవాలన్నారు కదా. మాస్టర్ చేసినప్పుడు ఎఫ్ఈ చేసిన అనుకో, నీకు ఫ్రెష్, నువ్వు అప్పుడే బీటెక్ అయిపోయింది, మాస్టర్ చేసినావు, నీకు కొంచెం ఐడియా ఉంటుంది. అంటే ఎఫ్ఈ అంటే ఓన్లీ ఇప్పుడు నువ్వు జియోటెక్నిక్ చేస్తే జియోటెక్నిక్ మీకు క్వశ్చన్ ఉంటుంది, ఓన్లీ కోర్స్ యూనిట్. సో నీకు అప్పుడు ఫ్రెష్ థాట్స్, అంటే ఫ్రెష్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒకసారి ఫీల్డ్ టెక్నీషియన్ జాయిన్ అయ్యాను అనుకో, మ్యాక్సిమం 10 hours ఓపెన్ ఇస్తావు. ఇప్పుడు హ్యూస్టన్ లో 100 ఉంటుంది టెంపరేచర్. 5 hours చేసేసినాక నైట్ వెళ్ళి చదువుతాను. మాస్టర్ చేసినప్పుడు ఎఫ్ఈ చేసినాం అనుకో, ఒక ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఎఫ్ఈ చేయొచ్చు, పీ కూడా రాయొచ్చు మాస్టర్ చేసినప్పుడు. ఎఫ్ఈ పాస్ అవుతుంది ఈజీ. అంటే నీకు అప్పుడే అట్లీస్ట్ నువ్వు ఫెయిల్ అయితే ఎలా ఉంది ఎగ్జామ్ ఒక ఐడియా ఉంటుంది. అట్లీస్ట్ మాస్టర్స్ లో ఎఫ్ఈ పాస్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ అయినాక పీ రాసినా పర్లేదు, కానీ బట్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టేక్ బోత్ ఎగ్జామ్స్ ఎట్ ద మాస్టర్స్ లెవెల్. బట్ యూ నీడ్ టు పాస్ ఎఫ్ఈ ఫస్ట్ టు రైట్ పీ. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఈ గురించి మీరు చెప్పారు. పిఈ గురించి వస్తే, సో పిఈ అనేది ఒక పర్సన్ ఎప్పుడు కరెక్ట్ టైం అన్న రాయడానికి, రైట్ అవే ఎఫ్ఈ పాస్ అయినాక రాయొచ్చు. ఓకే, సో అదర్వైజ్ ఎన్ని సంవత్సరాల లోపు మనం పిఈ తెచ్చుకుంటే మనకంటూ కంపెనీలో ఒక స్టాండర్డ్ ఉంటుంది. సో మనకంటూ కంపెనీలో శాలరీ వైజ్ కూడా మనకు ఒక గ్రోత్ ఉంటుంది. ఏ టైంలో కొంచెం మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ సమ్వన్ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ ఏ స్లో మేనర్, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇఫ్ నువ్వు 1 year తర్వాత రాసావు అనుకో, 1 year నీకు శాలరీ హైక్ ఉంటుంది. 2 years రాస్తే 2 years తర్వాత శాలరీ హైక్ ఉంటుంది. నీ గ్రోత్ కావాలి అనుకుంటే ఇప్పుడే రాయొచ్చు. బేసిక్గా నీకు గ్రోత్ అవసరం లేదు, నీ పొజిషన్ నీకు కంఫర్ట్ ఉంది, బట్ నీకు చదవడానికి ఆప్షన్ లేదు అనుకుంటే యూ కెన్ టేక్ యువర్ టైం. బట్ గ్రోత్ అనేది పీఈతో వస్తుంది నా ఫీలింగ్. అది ట్రూత్ కూడా బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న టాప్ జియో టెక్నికల్ కంపెనీస్ అంటే మీరు ఏమేమి చెప్తారు? ఒక కంపెనీ నేమ్ పారాకాన్, ఈసిఎస్, యుఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ, అండ్ జేకబ్స్, PCI. జేకబ్స్ అంటే జేకబ్స్ అన్ని చేస్తుంది బేసిక్గా. సో అది బిగ్ కంపెనీ. ఫూగ్రో. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మాస్టర్స్ చేస్తూ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, యూ మైట్ గెట్ అ ఛాన్స్ టు హైర్ అ పీపుల్. సో మీ కంపెనీలో హైర్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ మీరు చూస్తారు. సో అసలు క్యాండిడేట్ అనేవాడు ఐడియల్ క్యాండిడేట్ ఎవరు, ఏ థింగ్స్ కనుక రెజ్యూమేలో ఉంటే మీరు హైర్ చేసుకుంటారు, అట్లీస్ట్ యూ కుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎ పర్సన్ ఫర్ ద పిఈ కానీ, అంటే పిఎం కానీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి. సో ఇట్లాంటి ఇంటర్న్షిప్ నుండి జాబ్ వర్క్ ఎలా చెప్తారు? సో ఒక పర్సన్ కి ఏమేమి ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ పెద్ద చూసేది ఏమి ఉండదు. సో బేసిక్గా నువ్వు మాస్టర్స్ చదువుతున్నావు అనుకో, మాస్టర్స్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడానికి అట్లీస్ట్ నీ జీపీఏ, అంటే నువ్వు జియో టెక్నికల్ కోర్సెస్ ఏమైనా తీసుకుంటున్నావా? ఎందుకంటే నేను I'll see a lot of resumes in LinkedIn, or maybe to my email as well. So most of the people construction management. So if you want me to hire a construction management student to the geotechnical field, I won't hire. If I అంటే నేను ఒకవేళ మా మేనేజర్కి ఇచ్చేసి
పాపం ఇతను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఇతను హైర్ చేసుకుందాం జియోటెక్నికల్ ఫీల్డ్కి అంటే మ్యాక్సిమం తెలిసే నో. ఓకే. సో until unless like you have like at least few geotechnical courses, Yes, there is an opportunity like geotechnical, maybe 2 or 1, or maybe transportation or structure. Yeah. You can show them, hey, నేను ఈ geotechnical courses చేశాను, Okay. so I want to apply for this job. ఓకే. So first thing that maybe FE. Hmm. FE is main. ఓకే. But like if I am hiring a person for internship, I don't see FE is needed. But like at least geotechnical courses. ఓకే. Some of the geotechnical courses, or maybe if you have like some experience, or like maybe doing some type of research on a geotechnical field, ఓకే. like geotechnical projects. యా. సో ఇప్పుడు కంపెనీ హైర్ చేసుకోవడానికి ఎఫ్ఈని ఏ టర్మ్స్ లో చూస్తుందన్న? సో నీకు ఎఫ్ఈ ఉంటే తీసుకుంటా అంటే ఏంటి, మీరు ఆ ఎఫ్ఈ ఉన్న క్యాండిడేట్ మీద ఎలా చూస్తారు అతన్ని? FE ఎందుకు చూస్తారంటే బేసిక్గా నీకు FE ఉందనుకో, అదే కంపెనీలో వర్క్ చేసిన అనుకో, యూ విల్ బి ఏ ప్రొఫెషనల్ ఇంజనీర్ like Yes. once you pass the PE. Yeah, that's correct. That's So yeah. the company will grow with you, and you will grow with the company. That's yeah. So that's it. you can seal or sign the documents. Hmm. So it will be useful for the company. Yeah. So that's the main reason choose a person having a FE. And also they felt that he's having a strong fundamental knowledge also. Yeah. So name itself indicates that fundamentals of engineering. So that's great. అండ్ ఇప్పుడు జాబ్స్ లో వచ్చిన తర్వాత ఓకే, ఒక జనరల్ మీరు చెప్పండి. సో జాబ్ శాలరీ రేంజెస్ అనేవి ఇప్పుడు ఇండియాలో మీరు ఐ మీన్ లైక్ మీరు ఎప్పుడో వచ్చి 13 years అయిపోతుంది కాబట్టి యు మైట్ డోంట్ నో. ఇప్పుడు ఒక ఫ్రెషర్ కి ఇండియాలో శాలరీ ఎంతో చెప్పగలరా? ఒక సివిల్ ఇంజనీరింగ్ మీ రిలేటివ్స్ లో ఎవరన్నా సివిల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు, బట్ మా ఫ్రెండ్స్ ఎంఎన్సీకి చేస్తాడు. ఓకే. మేబీ వాడికి 80 అంటే మాకు తెలిసి చిన్న కంపెనీలలో మేబీ 30,000. ఓకే. సో మామూలుగా ఫ్రెషర్ కి అయితే మీరు 30,000 అని చెప్పేసి అనుకుంటున్నాను. 30-40. ఐ డోంట్ థింక్ అదే మీరు ఎప్పుడో 13 years బ్యాక్ ఇప్పుడు అంటే మీ present 30-40. సో ఈవెన్ ఓకే దట్ వరస్ట్ ఇంకా 15,000 రూపీస్ పర్ మంత్ కూడా ఇచ్చి కంపెనీస్. Okay. సో అలా ఉన్నాయి 15,000 రూపీస్. అండ్ ఆల్సో 2 months కి ఒక్కసారి శాలరీ ఇవ్వడాలు, లేకపోతే వాళ్ళకి కనుక కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ జరగకపోతే ఆ శాలరీ కొంచెం తగ్గడాలు, ఇట్లాంటి వరస్ట్ సినారీ వస్తుంది. ఇక్కడ ఒక ఫ్రెషర్ కి శాలరీ రేంజ్ అనేది ఎలా ఉంది? Depends on the state to state. Yes, That is the main important thing. And depends on the field. Like if I want to talk about geotech, maybe fresher like up to 0 to 5 years, maybe 70 to 85. ఓకే. అంటే నీకు PhD ఉంటే మళ్ళీ మారుతుంది ఆ రేంజ్. ఓకే. అంటే మాస్టర్స్ చెప్తున్నాను. Yeah. 70 to 85. ఓకే. 70 అంటే యా we could expect 5,000 per month. Yeah. And 4 lakhs. Yeah. Per month. 5 or 6. $5,000. Yeah. 5 or 6. Yeah. Yeah. 4 lakhs per month. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మేబీ 85 to 110, 120. డిపెండ్స్ ఆన్ లైక్ నువ్వు ఎలా కన్వే చేస్తావు మీ సూపర్వైజర్ని, అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందని చూపించగలుగుతావు అనేది. ఇంకా PE ఉంటే మేబీ PE plus 10 years of experience, maybe 120, 140. ఓకే. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ నీ ప్రాజెక్ట్స్ నువ్వే వర్క్ చేస్తా, ఇంకా కొంచెం మేనేజ్మెంట్ రోల్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది బేసిక్గా 150 ప్లస్. సో మీకు తెలిసిన రేంజ్ లో మన ఫాలోవర్స్ కి తెలియకపోయి ఉండొచ్చు 150. మనం ఇలా నెంబర్స్ 150 అని మాట్లాడుకుంటే ఇట్స్ 150K. ఓకే. 1,50,000 You can convert it and multiply by 12. Then you can see it, guys. So it's a good opportunities. ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న. మీ నెట్వర్క్ లో మీరు చూసిన వాళ్ళలో, మీ ఫ్రెండ్స్ నెట్వర్క్ లో కానీ, ఐ మీన్ ఇవి కొంచెం కాన్ఫిడెన్షియల్ నంబర్స్. సో ఫస్ట్ థింగ్, కానీ ఎక్కడుంది మన రేంజ్? ఒక పెద్ద మేనేజర్ లెవెల్కి వెళ్ళిన పర్సన్ బాగా హార్డ్ వర్క్ చేసి ఒక 10 years, 15 years కానీ 20 years ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఆ రేంజ్ ఎక్కడుంది శాలరీ రేంజ్? Say 15 years plus management role, like office manager, like department manager roles, maybe 180, 200,000 per annum. 200,000 per annum. So I have a person like one person like 25 plus years of experience, maybe 250 or 300, close to 300,000. Yeah. Okay. $3 lakhs. Yeah. $3 lakhs per annum. Yeah, per annum. So 25, 30 years. Yeah. Maybe that might be too much, but maybe 250 for sure. Yeah. I don't know their numbers, but like but okay, just in general. Okay. Yeah, I'll see it. Yeah. That's nice. Yeah, right? 250, And మనం అంటే
సో నా థింకింగ్ లో ఏముంటుందంటే ఇండియా ఈజ్ నాట్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఫస్ట్ థింగ్, ఇండియా మైట్ బి ఫర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. గవర్నమెంట్ జాబ్, సివిల్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్స్ అయిపోయింది మా ఒక టైం. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరైనా నేను చెప్పేది 2013 2014 వచ్చిన అప్పుడే తెలంగాణ వచ్చింది. అవును, అప్పుడే మస్తు తెలంగాణలో ఏ జాబ్ లక్కీగా ఒక 1 month ముందు వచ్చిన అనుకున్నా. ఎందుకంటే ఏ జాబ్ అంటే మా డాడీకి లక్కనే ఉన్నాడు. మీరు రాసుకోవడం అంటే ఏ జాబ్ వస్తుంది, కొంచెం టేబుల్ కింద వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, శాలరీ వస్తుంది. లక్కీగా నేను వచ్చినాక 1 month 2 months ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎప్పుడన్నా ఆడంటే అక్కడనే ఉండేది. సో అక్కడ అంటే శాలరీ వేరు, లైఫ్ స్టైల్ కూడా వేరు కదా. బేసిక్ లైఫ్ స్టైల్, గ్రోత్ అవన్నీ ఇంకా డిఫరెంట్. శాలరీ కంపేర్ తిట్టుకుంటాడు వీడు సంతకం పెట్టదు, వీడు డబ్బులు సంతకం పెట్టడం చేయాలి అంటే ఇప్పుడు అయిపోయింది అన్న. ఒక టైం అదే 2013 టైంలో 2015 తీసుకోవడాలి. ఇప్పుడు ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందుకని ఇప్పుడు చేయాలన్న భయం. సో బాబు నా వీడియో నాకు సో అందుకని సో వీ కెనాట్ డూ ఇట్ ఈ టైం. అప్పుడు నేను ఒక 1-2 months కొంచెం లేట్ గా నా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే లెవెల్లో ఉండేవాడు. కానీ చిన్న జీవి వేసుకొని ఊర్లోకి వెళ్ళి ఇంత పెద్ద ఇల్లు కూడా కొనేవాడు కాదేమో అది ఉంటే అక్కడ ఉన్న డబ్బులు. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటే తీసుకుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి తెలియక తీసుకుంటున్నారంటారా, లేకపోతే సో ఇప్పుడు జియో టెక్నికల్ లో మీరు ఫైండ్ అవుట్ చేయాలని ఒక పర్సన్ హైర్ చేసుకోవాలంటే మీరు యుద్ధాలు చేస్తుంటారు. సో కొన్ని టెక్నికల్ కోర్స్ మన వాళ్ళు అంటే ఇప్పుడు ఇండియన్స్ ని హైర్ చేసుకోవాలంటే నాకు వచ్చే 100లో 90 రెజ్యూమేస్, 100 రెజ్యూమేస్ వస్తే 90 రెజ్యూమేస్ మాక్సిమం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, మేబీ నాకు తెలిసిన నాకు రీజన్ తెలియకపోవచ్చు, బట్ జనాలకి ఈజీ. ఓకే, నేను వచ్చినప్పుడు నేను ఒక 2 people ఉండే అసైన్మెంట్స్ ఇవన్నీ కష్టం ఉండే. ఇప్పుడు నీకు ఒక సీనియర్ ఉండి వాళ్ళకు ఒక సీనియర్ ఉండి వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తెచ్చారనుకో, వాళ్ళకి ఏంది బేసిక్గా అసైన్మెంట్స్ తెలుస్తాయి, క్వశ్చన్స్ తెలుస్తాయి, ఈజీ స్టడీయింగ్ పెద్దగా అదొక ఆప్షన్, అదొక టైం ఉండొచ్చు. మేబీ నాకు అంటే దాని నేను కామెంట్ చేయలేదు, బట్ అది ఉండొచ్చు. మళ్ళీ ఇంకా సాలరీస్ కూడా కొంచెం హై ఉంటాయి. బేసిక్గా నీకు జాబ్ వస్తే ఎంట్రీ లెవెల్లో కొంచెం యూల్ గెట్ మోర్ పే. ఓకే, నాకు గ్రోత్ ఎలా ఉండదు, బట్ యూల్ గెట్ మోర్ పే కంపేర్ టు జియోటెక్నికల్ ఆర్ స్ట్రక్చరల్, బికాస్ దే విల్ బీ ఇంటూ కాస్ట్ ఎస్టిమేటర్ ఆర్ మేబీ మేనేజింగ్ ద ప్లానింగ్ ఆర్ మేబీ those roles. hard work, but you will, it's hard to get a job now. Okay, it used to be easy, but now with like a lot of people coming from India, or maybe people are choosing to pass the exams easy or pass the masters or finish the masters in like very soon, like very early time. They are trying to maybe taking the construction management, I guess. ఓకే, సో మీరు ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ మేనేజర్స్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తుంటది కదా. ఐ థింక్ నేను జియో టెక్నికల్ రిపోర్ట్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా నేను జియో టెక్నికల్ రిపోర్ట్స్ చదివేటప్పుడు సో దేర్ మైట్ బి వన్ లైన్ లైక్ జియో టెక్నికల్ ఇంజనీర్ మస్ట్ నీడ్ టు ప్రెజెంట్ ఇన్ ద గ్రౌండ్ in the site while the digging the soil first foundation. So everything you build starts with the ground. That's so correct. If you are dealing with the ground, you need a geotechnical engineer. So you have an opportunity to work with structural, transportation, like all civil engineer fields. Yes. So మీరు ఆ టైంలో కన్స్ట్రక్షన్ మేనేజర్స్ తో ఉంటారు కదా, లైక్ మీకు ఇప్పుడు వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకోండి బాగానే ఉంటది అని చెప్పి సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకా వేరే వాటిల్లో? That's a different. Construction management studying is different. Construction manager is different. Okay. So construction management, you will be end up working maybe estimator or planning roles, or maybe different roles. But like construction management or like a supervisor is like a different. You don't need to be have that much like study or like maybe. Okay. So the people working in the field like superintendents, they have like a lot of experience, like field experience, like practical knowledge, or like field experience. So those are 2 different scenarios. So okay, వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి సైట్ లో ఏం వర్క్ జరుగుతుంది, ఈ సైట్ ని ఈ ప్రాజెక్ట్ ని ఎంతలో ఫినిష్ చేయొచ్చు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. మనం చేసేది బేసిక్ గా ఎస్టిమేషన్, ప్లానింగ్, ఇది ఒక డిఫరెంట్ రోల్. సో అవి 2 different things I say. ఓకే,
సో ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటామా, ఐ థింక్ మీకు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో ఉన్నప్పుడు ఒక్క బిల్డింగ్ కూడా మనము సాయిల్ ఎస్టిమేషన్ కానీ ఏది చేయలేదు. ఇండియాలో అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ పెట్టే ప్రతి కన్స్ట్రక్షన్ కి వితౌట్ ఈచ్ సింగిల్ ఎంటిటీ, లైక్ ఇప్పుడు జియోటెక్నికల్ దగ్గర నుండి మనకి రిపోర్ట్ ఉండాలి, అండ్ సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి మనకి ల్యాండ్స్కేప్ డ్రాయింగ్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అసలు ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళదు, రైట్? సో ఇండియాలో ఇది లేకుండా కడుతుంటే మీరు ఏమంటారు? జియోటెక్నికల్ ఇంజనీర్ ఒక క్లేలో ఒక అంత పెద్ద బిల్డింగ్ కడతాడు. సో ఆ కేసులో మీరు ఏమంటారు? లేకపోతే హై రైజ్ బిల్డింగ్ చేంజ్ అవ్వచ్చు. మేబీ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ కి నాకు తెలిసి జియోటెక్నికల్ వాటర్, మేబీ కాస్ట్ కటింగ్, మేబీ అక్కడ ఉన్న మేస్త్రి తెలిసి ఉంటుంది. బేసిక్ కట్టేస్తా అంటారు. ఇప్పుడు నాకు తెలిసి హై రైజ్ బిల్డింగ్ లో మీడియం సైజ్ ప్రాజెక్ట్స్ కొంచెం జియోటెక్నికల్ నాకు తెలిసి ఒక జనాలకి కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్స్ కి జియోటెక్నికల్ ఇంజనీర్ ఉండాలి అంటే మేబీ ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్ కూడా రిక్వైర్ geotechnical report, I guess now. Yeah. But it used to be. I don't think nobody has a geotechnical report for their house or maybe hospital or whatever you call. Yes. Like I don't think they have any geotechnical reports. Yeah, నేను ఇండియాలో వర్క్ చేశా. సో స్ట్రక్చర్ ఇంజనీర్ వర్క్ చేసా, కన్స్ట్రక్షన్ లో వర్క్ చేసా. అప్పుడు నో జియోటెక్నికల్. సో ఓకే, మనం అనుకునేది ఏంటంటే అసలు అవసరమే లేదేమో. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి నాకు బేసిక్ గా 1960 బిల్స్, 1950 బిల్స్ ఆర్ 1970 బిల్స్ ఇక్కడ అంటే యుఎస్ లో వాటికి జియోటెక్నికల్ లేరు, రిపోర్ట్స్ ఉండవు అప్పట్లో. సో నేను ఇప్పుడు చెప్పేదంటే ఇప్పుడు ఇండియా కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ యూ విల్ సీ దట్ డిఫరెన్స్. సో ఇప్పుడు 1970s లో ఇక్కడ జియోటెక్నికల్ రిపోర్ట్ లేదు, బట్ నౌ యూ నీడ్ ఎ రిపోర్ట్ ఫర్ ఈచ్ స్ట్రక్చర్, ఈచ్ వాట్ ఎవర్ యూ లైక్ యూ నీడ్ టు హ్యావ్ ఎ రిపోర్ట్. ఇండియా విల్ చేంజ్ సూన్, ఐ గెస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెసిషన్ అనేది ఉంది కదా. సో జనరల్ గా రెసిషన్ ఉంది అని అంటున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు, బట్ ఐ డోంట్ నో. మా రేంజ్ లో అయితే సివిల్ లో మాకు కనిపించలేదు. సో మీ రేంజ్ లో నుండి చూసినప్పుడు సో ఎలా ఉంటుందంటే, మా రేంజ్ ఇక్కడ నుండి చూస్తే మీరు ఇక్కడ నుండి చూస్తుంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే అట్లా ఏం లేదు, బట్ మీకు ఏమైనా అనిపించింది రెసిషన్ సివిల్ ఫీల్డ్ లో అయితే ఏం లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. యూ సీ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ కమింగ్ డేస్. ఐ డోంట్ సీ ఎనీ రెసిషన్ ఇన్ సివిల్ ఫీల్డ్. Okay, you will get lot of jobs, like you have a lot of opportunities. Okay, yeah. So but like it depends on like what field you choose. So geotechnical, water resources, structural, environmental, construction ki manalo ka 1 lakh member untaru. Oh yeah, చాలా ఉంటారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో స్ట్రక్చర్స్ కి 3-4 వస్తారు సెమిస్టర్ కి. కన్స్ట్రక్షన్ ఒక 90 మంది 80 మంది వచ్చేస్తారు. సో అదే అంటే నువ్వు ఏం చూస్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. బేసిక్ గా ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటే నీకు 10 పొజిషన్స్ ఉంటే కాంపిటీషన్ ఎక్కువ. సో వాటర్ రిసోర్సెస్ లో మనోళ్ళు ఎవరు ఉండరు. సో నువ్వు ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ మాస్టర్స్ ఫినిష్ చేస్తే రైట్ అవే యూ విల్ గెట్ ఎ జాబ్. Geotechnical also same, like you did masters in geotechnical, you'll get a job. Structural, maybe structural might be different. You have a lot of competition as well from the people from here. Okay, but maybe I can add a few points anna. So even though మీరు కనుక కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకున్నా, సో దేర్ మైట్ బి ఎలెక్టివ్స్ అనేది ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఎలెక్టివ్స్ లో మీరు కొంచెం పొటెన్షియల్ గా ఆపర్చునిటీ చూసారు అని అంటే, సో వాటర్ రిసోర్సెస్ కానీ వీటిల్లో, సో ఆ ఎలెక్టివ్స్ లో ఇట్లాంటివి తీసుకోండి. సివిల్ రిలేటెడ్ జియోటెక్నికల్ ఎలెక్టివ్ కానీ ఇట్లాంటివి తీసుకొని, సో మీరు కొంచెం ప్రాజెక్ట్ చేసుకోగలిగితే మిమ్మల్ని. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మన 5 ఫ్రెండ్స్ కనుక ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇదే అందరం అదే కానీ ఈజీగా పాస్ అయిపోతారు అందరూ. అదే అంటే వాళ్ళు మళ్ళీ ఒకే టైం ఎన్రోల్ అవ్వదు, ఎందుకు ఫిల్ అయిపోతాయి అక్కడ. అందుకని ఇలా చేసి ఏంటంటే సప్లై డిమాండ్ సింక్ అవ్వట్లేదు, అండ్ వేరే వాడికి ఒక ఛాన్స్ రావట్లేదు, బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ మనం చదివినప్పుడు ఇండియాలో, సో మనం స్ట్రక్చర్స్ చదువుకున్నాము, జియోటెక్నికల్ చదువుకున్నాము, అన్ని చదువుకున్నాము, వీ గాట్ ఎ గుడ్ మార్క్స్. బట్ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మనం స్టిక్ అయిపోతుంది. ఎందుకు? మనకి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కానీ లేకపోతే మనకి వేరే వర్క్స్ కానీ వీటన్నిటి పెట్టుకొని ఇంకా వేరే పార్ట్ చూసుకోవట్లేదు. ఎందుకు? మళ్ళీ ఆ పార్ట్ చూసుకుంటే మేబీ ఈ ప్రొఫెసర్ వల్ల నాకు మార్కులు దొరుకుతాయి,
మార్కులు పెడితే ఏం చూస్తాను కానీ ఓకే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా మేబీ నాకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు జియో టెక్నికల్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఇలాగ నేను ఈ కోర్స్ చేశాను, నేను ఈ టెస్టుల్లో ఫెమిలియర్ ఉన్నా అని చెప్పేసి అడిగితే అట్లీస్ట్ ఇప్పుడు రికమెండ్ సో ఇప్పుడు మనం గనక యుఎస్ఏ నుండి ఇండియాకి వెళ్తే ఎలా ఉంటుంది అన్న మన డిమాండ్ కానీ లేకపోతే సో ఎలా ఒక సివిల్ ఇంజనీర్ అనేవాడిని చూడొచ్చు మనం? సో నేను రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడాను. వాడు యూఎస్ ప్రాజెక్ట్స్ చేస్తాడు, అంటే ఎంఎన్స్లో వర్క్ చేస్తాడు, యూఎస్ ప్రాజెక్ట్ చేస్తాడు. He'll get paid decent, I guess. Yeah, I don't know what he's getting, but he'll get paid decent because he's working for US companies. Okay. So if you work maybe 3-4 years and you plan to go back to India, I would say maybe Indian firms or like maybe MNCs, like the global experience, like international experience. They might hire you, but as you said, like we don't get paid that much. Yeah. And the lifestyle, Yeah. I would say lifestyle differences. బట్ ఒకసారి సో ఇఫ్ ఇన్ కేసు ఒక పర్సన్ కి ఇక్కడికి వచ్చాడు, మాస్టర్స్ చేశాడు, ఎఫ్ఈ రాసుకున్నాడు, ఇక్కడ పిఈ కూడా రాసుకుని క్వాలిఫై అయ్యాడు. సో ఇప్పుడు తన బ్యాక్ వెళ్ళి సో ఇప్పుడు ఏదైతే జియో టెక్నికల్ కంపెనీస్ కానీ స్ట్రక్చర్స్ కానీ మంచి కంపెనీని చూసుకొని నాకు ఇలా పిఈ కూడా ఉంది అంటే ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? Maybe yes. Yeah. సో ఇండియా నుండి వర్క్ చేసినా కూడా Yeah. ఉంటుంది. ఓకే. సో అట్లీస్ట్ యూ కెన్ షో లైక్ Sure. ఐ ఆల్రెడీ పాడే నా నాలెడ్జ్ ఉంటుంది, నేను ఇలా పిఈ పాస్ అయ్యాను, యూఎస్ లో ఒక 1 year వర్క్ చేశాను. Okay. మేబీ చిన్న కంపెనీస్ మేబీ అంత ఐడియా ఉండకపోవచ్చు, బట్ ఎంఎన్సీస్ yes MNCs many MNCs were there. Yeah. నేను ఒక MNC కంపెనీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే ఆ కంపెనీలో టాప్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ అమెరికాకి తీసుకొచ్చి Okay. విజిటింగ్ వీసా మీద సో సమ్ B1 B2 వీసా మీద సో పిఈ రాయడానికి తీసుకొచ్చుకుంది. ఓకే. పిఈ రాసుకుని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆయన అక్కడ ఫ్రెండ్స్ ఇండియాలో వర్క్ చేస్తారు, మేబీ వాళ్ళు ఇక్కడ అది రివ్యూ చేసి ఆ పిఈ whoever reviewing PE, they will seal. Yeah, actually. Okay. Yeah, that and ఇంకా అతను సీల్ చేయడం ఇక్కడ ఉన్న పీఈస్ ఉంటారు కదా. సో ఇది మేబీ మనకి ఒక రైట్ ఆపర్చునిటీ మేము సో లైఫ్ స్టైల్ అవన్నీ కూడా చూస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న మెనీ కంపెనీస్ దే హ్యాడ్ ఎ బ్రాంచెస్ ఇన్ ఇండియా. మీ డైరెక్ట్ ఉంటుందా? మా డైరెక్ట్ లేదు. ఓకే. సో బట్ మేబీ మీకు తెలిసినట్టు లైక్ మేబీ జియోటెక్ ఫర్మ్స్ ఉండకపోవచ్చు, మేబీ స్ట్రక్చరల్, yes I would say environmental. ఎందుకంటే జియో టెక్నికల్ ఇస్ కంప్లీట్లీ ఫీల్డ్ ఒక చిన్న సో బ్యాక్గ్రౌండ్. బేసిక్గా ఇప్పుడు టెక్సాస్ లో వర్క్ చేసే వాళ్ళకి if you want me to go to Atlanta analyze the data there, I don't think I am that much knowledgeable in Atlanta, so but I'm pretty much confident maybe knowledgeable in Texas because I'm working there for almost 10 years. Yeah, okay. So get better idea, and I don't have a PE in Atlanta as well, so ఓకే. సో ఇప్పుడు మీ లాస్ట్ క్వశ్చన్, లైక్ ఏ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేస్తారన్నా, ఏ టెస్ట్లు యూజ్ చేస్తారు, ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు? సో జియోటెక్కి సాఫ్ట్వేర్స్ అంటే గెంట్ అని ఉంటుంది బేసిక్ గా మా కంపెనీ వాడేది. ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ప్లాక్సిస్ ఉంటుంది, ఎల్పైల్ అనాలిసిస్, సెటిల్మెంట్ అనాలిసిస్ కి యూనిసెటిల్, సెటిల్ 3D, రిటైనింగ్ వాల్స్ కి, స్లోప్ స్టెబిలిటీ కి, స్లైడ్ 2 or SleepW. ఓకే. There are like multiple softwares, but these are the softwares which are more important as a Gantt, Slide, and Unisettle, Settle 3D, Plaxis. Plaxis is the main actually. People are getting into that Plaxis more now. So It's like a finite element method. Finite element, yeah. Yeah, okay, got it. So and what type of టెస్ట్లు మీరు జనరల్ గా చేసే టెస్ట్లు ఏముంటాయి? ల్యాబ్ టెస్ట్ అంట. Yeah, lab test. ల్యాబ్ టెస్ట్ అంటే బేసిక్ గా సాయిల్ యొక్క లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ అని ఉంటుంది, ఇంకా మాయిశ్చర్ కంటెంట్, ఆర్గానిక్ కంటెంట్, ఇంకా అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్స్, కన్సాలిడేషన్, అన్ట్రెంచ్ షియర్ స్ట్రెంగ్త్, హైడ్రోమీటర్ అనాలిసిస్, సీవ్ అనాలిసిస్, ఓకే, షియర్ స్ట్రెంగ్త్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, పర్మియబిలిటీ టెస్ట్, చాలా ఉంటాయి. ఇంకా మోస్ట్లీ మనం బీటెక్ లో చదువుకునే అన్ని చేస్తాం. సో బయటకు వచ్చి దేర్ ఆర్ లైక్ సమ్ స్పెషాలిటీ టెస్టింగ్, బట్ లైక్ ఐ డోంట్ వర్క్ ఆన్ like very heavy projects. Okay. But there is requirement for like those specialty testing as well. Yeah. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు ఎవరైతే మాస్టర్స్ కి అమెరికా వస్తున్నారు, లేకపోతే అమెరికా వచ్చి సో డిఫరెంట్ కోర్సులు చేసి ఎవరైతే జియో టెక్నికల్ మీద కొంచెం చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? So if you have knowledge, you could do like as male or female, you could do geotechnical engineer. Like it's not hard. You don't have to go to the field every day. It depends on like how fast you learn, how manageable you are, and
how much you gonna convey your supervisor, like you need to be in the office. You are that much worthy to write the reports or produce the reports based on the lab data, like instead of going into the field, I can stay in the field, I can send a technician, I can work, I can analyze the data what technician is providing, then you can be as a geotechnical engineer as well. So Okay, yeah, perfect. And it's a nice podcast, Anna. Thank you so much. I got many insights from this podcast. Guys, చూసారు కదా, సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నా సో డెఫినెట్లీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీరు కనుక జియోటెక్నికల్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లైక్ మీరు ఇన్ కేస్ జియోటెక్నికల్ మీద వర్క్ చేస్తున్నా, ఏ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేస్తున్నారు, ఏ టెస్ట్ మీరు మోస్ట్లీ చేస్తారు అనేది కమెంట్స్ మెన్షన్ చేయండి. సో మీరు ఇన్ కేస్ రీచ్ అవుట్ అవ్వాలంటే రాందీప్ అన్నని మీరు లింక్డ్ఇన్ లో రీచ్ అవుట్ అవ్వచ్చు. యూ విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్. సో మెనీ పీపుల్ మీకు లైక్ అంటే ఇక్కడ జాబ్స్ కోసం మెసేజ్ చేస్తుంటారు కదా. సో డెఫినెట్లీ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ అన్న రెడీ టు హెల్ప్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ పాడ్కాస్ట్ ఇంకా మంచి మంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో అయితే ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో ప్లాన్ చేస్తున్నా. సో మేక్ ష్యూర్ డోంట్ మిస్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.